బాగున్నారండి. కోనసీమ మనోజ్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? ఈరోజు మా తోటలో పచ్చిమిరపకాయలు కోస్తున్నానండి. దసరాకి మా పిల్లలు వచ్చారు కదా, ఎంతో సరదాగా ఉందండి. దసరా అంతా కూడా బాగుంది. చక్కగా మీరందరూ కూడా దసరా బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చెట్లు అయితే ఇంకా నాకు ఖాళీ లేక పట్టించుకోలేదండి. దసరాకు కూడా మేము బయట కాయగూరలతో పాటు పచ్చిమిరపకాయలు కొనుక్కున్నాము. మామూలు టైంలో అయితే మా వారు నేనే కాబట్టి పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొనుక్కోము. పిల్లలు వస్తే కనుక మేము ఇంకా కొనుక్కుంటామండి. ఇడ్లీలోకి చట్నీలు అవి కావాలని. ఇదిగోనండి ఇప్పుడు ఖాళీ అయింది నాకు. ఈరోజు వీడియోస్ కూడా నేను 10 రోజుల నుండి అసలు పెట్టలేదు. మన తోటలో చెట్లు చాలా బాగుంటాయి కదండి ఎవరికైనా. ఇవి ముగ్గితేనండి టమాటాలు వేసుకుంటారండి, ఎర్రగా అయిపోతుంటాయి ముగ్గితే పచ్చిమిరపకాయలు అన్నీ. అప్పుడు టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర నాకు చాలా ఇష్టం అండి పచ్చడి అంటే. మీకు వీడియో షేర్ చేస్తాను. మొక్కలన్నీ కూడా ఈరోజు ఇంకా వర్షం ఎక్కువగా ఉంది కదండి, తోట అంతా బాగా మెత్తగా మట్టి బురద ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇంకా తోటలోకి ఖాళీ లేక కొంచెం రాలేదండి. ఈరోజు అలాగనే సరే పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేయాలని మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. మా కోనసీమలో వర్షాలు చాలా ఎక్కువ. మీకు అందరికి కూడా ఇలా ఉంది. ఇదిగోనండి మా గార్డెన్ను మీకు చూపిస్తున్నాను. మునగ చెట్టు అయితే శుభ్రంగా మొక్క ఇలా గాలి వస్తే చాలండి రొబ్బలు విరిగి పడిపోతున్నాయి. అసలు తట్టుకోవట్లేదు మునగ చెట్టు అయితే. మొత్తం ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ నా వెనకాల బీరకాయ పాదు కనిపిస్తుంది కదా, బీరకాయలు ఆనపకాయలు కలిపి పాదు పెట్టానండి. పాదులు అవి మా వారు పందిరి వేస్తారు, మీకు లాస్ట్లో చూపిస్తాను. పందిరి అయితే చాలా బాగుందండి. చిన్ని పందిరండి, పెద్దది ఏమీ కాదు. ఇలాగా మన చెట్లు ఇలా కాస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందండి, ఎంతో సంతోషంగా ఉంటుంది. బయట ఎన్నుకు తీసుకొచ్చినా ఏముండదు. కాయగూరలు అయితే ఏమీ లేవు, కానీ బెండకాయలు అవి ఉన్నాయండి ఇంట్లోనూ. తోటలో అరటి చెట్లన్నీ కొట్టేసినా సరే లోపల దుంప ఉండిపోతుంది కదా. అరటి మొక్కలన్నీ మళ్ళీ మామూలుగా వచ్చేసినవండి. మొన్న ఒక 5 అత్తరాలు అంటారు కదా, డజన్ అత్తరం అంటాం ఇక్కడ, అది గెల కూడా వేసిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అయింది. చిన్న చిన్న గెల్లే వేస్తున్నాయి, మాకు ఏంటో తెలీదు. అరిటాకులన్నీ కోసుకుంటాం సరదాగా. దసరాలు ఎంచక మా పిల్లలు మేమందరం సరదాగా అరిటాకు భోజనాలు ఇవి చేసామండి. వీడియోలు ఏమీ పెట్టలేదు నేను అసలు. మా ఊర్లో అమలాపురంలో దసరా ఉత్సవాలన్నీ కూడా వీడియో తీశానండి, మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇదిగోనండి ఎంత బాగుందో చూసారా మా తోట. కింద వంగ మొక్కలండి. గార్డెన్ అంతా ఒకసారి గార్డెన్ టూర్ చేసి చూపిస్తానండి మీకు. రేపు నుండి ప్రతిరోజు కూడా వీడియోలు షేర్ చేస్తుంటాను. నేను విత్తనాలు జల్లుతానండి ప్రతిదీ. చూసారండి పచ్చిమిరపకాయలు వాడి అన్ని విత్తనాలు వేసుకున్నాను. మీకు అందరూ చూపిస్తున్నాను చూడండి. అదిగోండి పచ్చిమిర్చి ఎన్ని వచ్చినాయి చూసేసారా. ఇంకా చాలా ఉన్నాయండి చెట్టు నిండాను. అదిగోనండి ఇంకా నేను కొయ్యలేక అలా ఉండిపోయానండి పచ్చిమిరపకాయలు అన్నీ. నేల వంగ మొక్కలండి, అదిగో పూత పూసింది వంగ మొక్కలు. ఇంకా పచ్చిమిర్చి అన్నీ అలా చట్నీ ఉంచేసుకున్నానండి. ఎందుకంటే ముగ్గిన తర్వాత కోసుకుందాంలే చట్నీలు. కానీ ఇంకా నేను కొయ్యి కొద్దియట్లేదు, వర్షం వస్తుంది లైట్గాను. కనకాంబరాలు కూడా కొయ్యలేదండి, ఈరోజు అంతా పొద్దున్న నుండి వర్షం వస్తుంది. నా వెనకాల చెట్లన్నీ చూసారు, అరటి చెట్లు. ప్రతిరోజు తింటామేనండి అరిటాకుల్లోనూ. టిఫిన్లకి భోజనాలకి అన్నీ ఎంతో సరదాగా ఉంది. మా పిల్లలు చాలా సరదా పడ్డారండి. ఎందుకంటే చెన్నైలో అరిటాకులు కొనుక్కోవడాలు అవన్నీ పెద్ద కొంచెం